హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నా పేరు దీపిక. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వ్లాగ్ టెంపుల్ వ్లాగ్. సో మేము ఒక పెద్ద టెంపుల్కి వెళ్తున్నాం న్యూజెర్సీలోనే. అండ్ నా డే వచ్చి కాఫీతో స్టార్ట్ అయింది. నిజానికి ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కాఫీ. ఇండియాలో ఉన్నప్పుడు కూడా కాఫీ టీ చాలా తక్కువ. ఎప్పుడైనా మమ్మీ చేసిస్తే చాలా రేర్గా తీసుకునేదాన్ని. బట్ యూఎస్ వచ్చిన తర్వాత కూడా అంతే. ఎక్కడికైనా ట్రావెల్స్ ట్రిప్స్ ఇలా వెళ్తున్నప్పుడు మాత్రం కంపల్సరీ కాఫీ తీసుకుంటాను. బికాస్ ఎంప్టీ స్టమక్లో వెళ్ళకుండా కొంచెం హాట్ వాటర్ తాగి ఇలా కాఫీ తీసుకుంటా. మేమున్న అపార్ట్మెంట్స్లోనే ఇలా కాఫీ మిషన్ ఉంది కాబట్టి కాఫీ మేక్ చేసుకుని గ్రాబ్ చేసుకుని వెళ్తున్నాం. అండ్ ఫైనల్గా చాలా రోజుల తర్వాత ఈరోజు వెళ్ళడానికి కుదిరింది మాకు. వీకెండ్ చాలా రోజుల నుంచి ప్లాన్ ఉంది అసలైతే వెళ్ళాలి అని. బట్ అలా పోస్ట్పోన్ అవుతూ ఫైనల్గా ఈరోజు అయితే వెళ్తున్నాం. ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ టెంపుల్, అక్షరధామం స్వామినారాయణ టెంపుల్ అంటారు. అండ్ దీనికి ఇంకొక టెంపుల్ కూడా ఉంది, అది చిన్నది. బట్ ఇది మాత్రమే వరల్డ్ లార్జెస్ట్ టెంపుల్ న్యూజెర్సీలో ఉంది. సో మీరు ఎవరైనా కనుక నియర్ న్యూజెర్సీ ఉంటే తప్పకుండా వెళ్ళాలి. టెంపుల్ చాలా బాగుంది. ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా మంచిగా చేశారు. అండ్ ఇది మన ఇండియాలోనే రాజస్థాన్లో అదంతా ఆర్కిటెక్చర్ అంతా చేసి ఇక్కడికి తీసుకొచ్చి అసెంబుల్ చేశారంట. అసలు టెంపుల్ చూస్తే నేనైతే చాలా వండర్ అయ్యాను. రాకపోయి ఉంటే అసలు చాలా మిస్ అయ్యేదాన్ని టెంపుల్కి అని అనిపించింది. అండ్ చాలా అసలు నాకు రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది టెంపుల్. అండ్ ఇదంతా బయట వ్యూ మాత్రమే, లోపల ఇంకా చాలా పెద్ద టెంపుల్. అండ్ ఇంకా ఇది స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. 11 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పాడు భార్గవ్ అయితే నాకు. అండ్ బయట చూస్తే కనుక మీకే అర్థమవుతుంది టెంపుల్ ఎంత పెద్దది అని. అండ్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే లోపలంతా పాలరాతి మీద చెక్కారు. అండ్ బయట కూడా ప్రతి స్తంభం మీద చాలా మంచిగా డీటెయిల్డింగ్ ఇది ఒక నమలి కానీ ఏదైనా చాలా డీటెయిల్డ్గా చెక్కారు. అండ్ టెంపుల్ లోపల చిన్న చిన్న మందిరాల్లా కట్టి ఒక దానిలో రాముడు, ఒక దానిలో కృష్ణుడు, అలా శివపార్వతులు అలాంటి చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టారు. అండ్ ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా పెద్దది, ఈయనే స్వామినారాయణను. ఆయన ఇప్పుడు లేరు. సో ఆయన గుర్తుగా అలా ఒక పెద్ద విగ్రహం కట్టారు ఆయనకి. అండ్ ఇక్కడ వెళ్ళగానే ఇది ఎంట్రన్స్, వెల్కమ్ సెంటర్ లాగా, వెల్కమ్ రూమ్ లాగా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హ్యూస్టన్లో ఉందంట, షికాగో, లాస్ ఏంజల్స్, ఇలా చాలా స్టేట్స్లలో ఉంది. బట్ న్యూజెర్సీలో ఉన్నది మాత్రమే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్ అంట. అండ్ అది నిజానికి చాలా పెద్దగా ఉంటుంది. వెళ్దాం. 15 మినిట్స్ అంట. 15 మినిట్స్ మూవీ ఉంటుందంట. ఫస్ట్ లైక్ అక్కడ రూట్ మ్యాప్ ఉంది కదా, ఆ రూట్ మ్యాప్ని చూసుకుని ఫాలో అయితే వెళ్తే మనకి లైక్ నేను మీకు కూడా చెప్తున్నా, వీడియోలోనే కాదు, రూట్ మ్యాప్ చూసుకుని ఫాలో అయితే మనం అన్నీ కవర్ చేయొచ్చు, ఏది మిస్ అవ్వకుండా. అయితే వెళ్దామా, మూవీ థియేటర్కి వెళ్దామా, లైక్ చూద్దామా అంటే అక్కడ అన్నీ మొత్తం ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏంటి అన్నీ చెప్తారు కదా. లోపల ఇక్కడ థియేటర్ రూమ్ ఉంది. ఒక 15 మినిట్స్ మూవీ వేస్తారట. సో 15 మినిట్స్లో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, లైక్ ఎవ్రీథింగ్ వీ కెన్ సీ ఇన్ దిస్ థియేటర్. అండ్ నేను థియేటర్లో చాలా ట్రై చేశాను, వీడియో తీద్దాం, మీ అందరికీ యూట్యూబ్లో చూపిద్దాం, ఆయన లైఫ్ హిస్టరీ వినిపిద్దామని. బట్ అక్కడ ఉన్న వాలంటీర్స్ అసలు తీయడానికి అలౌ చేయలేదన్నమాట. సో ఇంకా ఇట్స్ ఓకే అనేసి నాకు వీలైనంత వరకు మీకు నేను ఎంత చూపించగలను అంతవరకు మాత్రం క్యాప్చర్ చేశాను. అండ్ స్వామినారాయణ అనే ఆయన ఒక సెయింట్, ఒక యోగి, ఋషులు అంటారు కదా, అలా ఒక ఆయన, ఇండియన్ ఆయనకి 7 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. సో లైక్ మొత్తం ఇండియా అంతా ఎన్ని ఇయర్స్, ఒక 10 ఇయర్స్ సంథింగ్ అలా వాక్ చేస్తూనే ఉన్నారంట కాలినడక మీద. చాలా ప్లేసెస్ విజిట్ చేశారని చెప్పి ఆయనకు ఒక పెద్ద స్టోరీ ఉంది. అండ్ ఆయనకి కొంతమంది లైక్ శిష్యులు అంటారు కదా, శిష్యుల కోసం అండ్ ఆయన డివోటీస్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ఇక్కడ 15 మినిట్స్ ఆ వీడియోలో మొత్తం హిస్టరీ ఆఫ్ స్వామినారాయణ అంతా చెప్తారు. అండ్ అది నేను ట్రై చేశాను క్యాప్చర్ చేయడానికి. బట్ అక్కడ చాలామంది వాలంటీర్స్ అందరూ నో వీడియోస్, నో ఫోటోగ్రఫీస్ అన్నారు లోపలంతా. సో లోపలైతే ఇంకా చాలా బాగుంది. సో నేను మీకు వీడియోలో చూపించింది కొంతవరకే.
సో లోపల ఇంకా క్యాప్చర్ చేయడానికి నాకు కుదరలేదు. సో ఇంకా తీయలేకపోయాను. బట్ మీరెవరైనా వెళ్ళగలిగుంటే న్యూజెర్సీ దగ్గరలో ఉంటే లైక్ యూఎస్‌లో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి న్యూజెర్సీ. జస్ట్ వన్ టైమ్ విజిట్ అట్‌లీస్ట్ ఒక్కసారైనా మనం వెళ్ళి చూడాలి. అండ్ బయట కూడా ఇవన్నీ యాంటిక్ పీసెస్, ఎలిఫాంట్స్, ఇలా జింకలు అవన్నీ కూడా చాలా బాగా పెట్టారు టెంపుల్ అంతా. సో దర్శనం అయిపోయింది, టెంపుల్ అంతా చూస్తాము. అండ్ ఇప్పుడు ఇక్కడ కెఫే ఉంది, కెఫే ఏరియాకి వచ్చాము. మెన్యూ ఉంది, లైక్ ఇది కొంచెం నార్త్ ఇండియన్స్ వాళ్ళది కాబట్టి అంత నార్త్ టైప్ మెదు వడ, కిచిడి ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఫుడ్ తీసుకోవడానికి వెయిట్ చేస్తాం. క్యూ ఉంది ఫుడ్ తీసుకోవడానికి కూడా. అండ్ టెంపుల్‌కి మొత్తం దర్శనం అంతా అయిపోయిన తర్వాత కెఫేకొచ్చాము. అసలైతే ఫస్ట్ చాలా ఆకలేసింది. ఫస్ట్ కెఫేకెళ్ళి తర్వాత టెంపుల్ లైక్ విజిట్ చేద్దాం అన్నంత అనిపించింది. బట్ భార్గవ్ చెప్పాడు లైక్ రూట్ మ్యాప్ ఉంది అక్కడ మనకి. అంటే మనం ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ ఎండ్ అవ్వాలి అని చెప్పి మనం కెఫేకెళ్ళిపోతే మళ్ళా మనం రూట్ మిస్ అవుతాం, చాలా మిస్ అవుతామని మాట్లాడుకుని సరే కొంచెం లేట్ అయినా దర్శనం అని చేసుకుని, అన్నీ చూసుకుని అప్పుడే మనం కెఫేకెళ్దాం అనుకుని వెళ్ళాము. సో లిటరల్‌గా ఐయామ్ వెరీ హంగ్రీ. అండ్ ఇక్కడ చాలా టెంపుల్‌లో ఫుడ్ అంటే ఇక్కడ చాలా బావుంటుంది యూఎస్‌లో మాకు. బ్రిడ్జ్ వాటర్ టెంపుల్‌కి వెళ్తా ఉండేవాళ్ళం. చాలా బాగుండేది ఫుడ్. అలానే ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళాం ఇక్కడ ఫుడ్ కూడా బావుంటుందని. బట్ ఇక్కడ అసలేం బాలేదు ఫుడ్. సో ప్రైజెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి కంపేర్ టు ద అదర్ టెంపుల్స్. అసలైతే యూజువల్‌గా టెంపుల్స్‌లో తక్కువ ప్రైస్ ఉంటది. బట్ ఇక్కడ ప్రైజెస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా అసలేం బాలేదు మేము వెళ్ళినప్పుడైతే. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరిచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా మోటివేటింగ్‌గా అనిపించి ఇంకా ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ మంచి వీడియోస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.